ట్రిప్లెక్స్ విల్లాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. APR ప్రాజెక్ట్ బాచుపల్లి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఎంజీఆర్ లత గారు. నందమూరి అందగాడా నేనందుకున్న చంద్రుడా. సో లత గారు నమస్తే. నమస్తే. కాశ్మీరు కల్ల పిల్ల సో ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? చాలా అందంగా ఉన్నారు ఆయన కూడా. ఫస్ట్ నేను ప్రపోజ్ చేయలేదు, ఆయన చేశారులేండి. ఎవరికి ఏమైనా రాసి పెట్టింది అంతే, సింపుల్. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది యాజ్ ఎ హీరోయిన్ గా అంటే ఎంతమ్మా? ఆ టైంలో లైక్ 70s లో ఒక 500 కోట్లకు ఉంటుంది ఇక్కడ. మలేషియా ఫ్లైట్ లో డైమండ్స్ డబ్బులు అన్ని పోగొట్టుకున్న అవును, ఎంజీఆర్ లత గారు. correct. నిజమా అది? నిజమే. ఇన్ని డైమండ్స్ ఒక 30 lakhs కుంటే. సో లత అని పెట్టారు, బాగుంది. ఈ ఎంజీఆర్ అనే ట్యాగ్ లైన్ వచ్చిన తర్వాత మీ మీద విమర్శలు వచ్చాయి, మిమ్మల్ని చూసి భయపడే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. అది నాకు ఒక దేవుడు దయాన అనుకున్నాను కదా, అందరికి రాదు. కానీ ఏడీఎంకేకి 30 లక్షలు ఆ టైంలో 77 లో డాన్స్ చేసి అప్పుడు పార్టీలోకి వచ్చుంటే మీరు మేబీ జయలలిత గారి ప్లేస్ లో మీరు ఉండే వాళ్ళేమో. ఈజ్ ఆల్సో వెరీ బోల్డ్ లేడీ, వెరీ ఐరన్ లేడీ. ఎంజీఆర్ గారు జయలలిత గారు అంటే చాలా రూమర్స్ వినేవాళ్ళు, వాళ్ళిద్దరు లవర్స్ అని. కలిసి యాక్ట్ చేయలేదు కదా. ఎందుకు పర్సనల్ రైవల్రీ ఏమైనా ఉందా ఇద్దరి మధ్య? తప్పుగా మాట్లాడుతున్నాను కాదులే, కానీ మిగతా హీరోయిన్స్ ఎంజీఆర్ కి ఇష్టమైన హీరోయిన్ అవ్వటం వల్ల మిగతా హీరోస్ వాళ్ళ సినిమాలలో హీరోయిన్ గా లత గారిని పెట్టుకోవాలంటే కొంచెం భయపడే వాళ్ళు. పరిస్థితికి తమిళనాడు వచ్చేసింది. రజనీ గారు నేను ఒక సినిమా చేసాం, 2 days మాట్లాడలేదు ఆయన. ఇలా ఎలా 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 మీ టైంలో ఉన్న హీరోయిన్స్ అందరూ సగం పర్సనల్ లైఫ్ బాగోలేకే చివరి స్టేజ్ లో తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక చనిపోయిన వాళ్ళని మనం చాలా మందిని చూసాం. వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, ఎలా ఎలా ఉండకూడదు అనుకున్నారు? సావిత్రి గారు నాకు చెప్పేవారు, మా మతం తీయద్దు, నువ్వు ఇది సినిమా తీసే నాకు ఇలా ఈ పరిస్థితి అని. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఎంజీఆర్ లత గారు. సో లత గారు నమస్తే. నమస్తే. సో అందం మీ సొంతమే, అభినయం మీ సొంతమే, అన్ని మీ సొంతాలే, అంతేనా? గాడ్స్ గ్రేస్. అందాల రాముల్లో మా సీతని ఎలా చూసామో ఇన్ని ఇయర్స్ అయిపోయిందా గానీ 40 సంవత్సరాలు దాటిపోయిందా మా సీతమ్మ అలానే అదే అందంతో, మంచి స్మైల్ తో, హ్యాపీగా, ఎక్కడ కూడా నేను ఇంకా ఓల్డ్ అయిపోయానే, నన్ను పట్టించుకోరే, రెస్ట్ తీసుకోకుండా హ్యాపీగా ఇప్పుడు కూడా సీరియల్స్ చేస్తూ స్టేచర్ కి రాజా ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పటికి సీరియల్స్ చేస్తూ ఇప్పుడున్న యూత్ తో కూడా కలుసుకుంటూ హ్యాపీగా ఇప్పుడున్న టెక్నాలజీకి మీరు మోల్డ్ అయిపోయి లైఫ్ ని భలే లీడ్ చేస్తున్నారమ్మా. ఎలా అనిపిస్తుంది 50 years ఆఫ్ యువర్ సినిమా కెరియర్, 200 పిక్చర్స్ యాజ్ ఎ హీరోయిన్, and still people recognize me. I'm successful mother, I can, successful be in wife. that generation. I have acted with all the top heroes. Okay. అప్పుడు ఇప్పుడు ఉండే హీరోస్, ఇప్పుడు ఉండే వాళ్ళతో కూడా యాక్ట్ చేస్తున్నాను. Hmm. చిన్న సీరియల్స్ అని చేస్తే చిన్న పిల్లలు ఉంటారు కదండి, అవి నాను కిడ్స్, Okay. వాళ్ళతో కూడా హ్యాపీగా అందరూ వస్తే అమ్మ తమ్మ తమ్మ అంటే వాళ్ళకి చాక్లెట్స్ అని తీసుకెళ్ళిస్తాను. దే ఆర్ సో హ్యాపీ. Hmm. అలాగే అందరితో ఉంటాను, అందరితో బాగుంటాను. అదే మంచిది ఎప్పుడు. అంతే. ఇక్కడ ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇలా ఉన్నాం మనం. సో ఇక్కడ లేకపోతే హెడ్ వెయిట్ వచ్చి ఉంటే ఫస్ట్ నుంచి కూడా ఉండరు కదా మీరు? లేదండి, Hmm. ఇంటర్వ్యూలు చూసి చాలా నేర్చుకున్నాను. ఆయన చెప్పేవారు అందరితో బాగుండాలి, అందరితో. ఆయన అలాగే ఉంటాడు సెట్ లో. ఓకే. ఆయన ఏం భోజనం చేస్తాడో అందరికి అదే పెట్టమంటాడు ఆ యూనిట్ లో. అలాగే నేను అందరితో బాగుంటాను. ఆ జనరేషన్ వాళ్ళు నాకు ఫ్రెండ్స్, ఈ జనరేషన్ వాళ్ళు ఫ్రెండ్స్, ఓకే, అందరు నాకు ఫ్రెండ్సే. ఓకే. సో 50 సంవత్సరాల సినిమా జీవితం ఆషామాషి కాదమ్మా. ఒక ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి మీరు చేసుకున్న ప్రయత్నాలు కావచ్చు, మీరు పడ్డ కష్టాలు కావచ్చు,
లేకపోతే మీరేమైపోతారన్న ఆలోచించిన మీ పేరెంట్స్ కావచ్చు, ఇవన్నీ తలుచుకున్నప్పుడు ఏమనిపిస్తుంది జీవితం లేదండి, నేనేం కష్టపడలేదు. అస్సలకి? హోలీ ఏంజల్స్ కాన్వెంట్ చదువుకుంటున్నాను. ఉమ్. అప్పుడు నా ఫోటో క్లిక్ చేసిన ఆయన మనోహర్ డ్రామా యాక్టర్ లేదు, మనోహర్ డ్రామా క్లిక్ చేసిన అది ఫోటోగ్రాఫర్ ఒకటే. ఎంజిఆర్ గారు మనోహర్ గారు ఉన్నప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ రిలీజ్ ఫోటోగ్రాఫ్ మనోహర్ గారికి ఇచ్చారు. Hmm. అప్పుడు చూస్తే నా ఫోటో ఉండింది. ఎంజిఆర్ గారు చూసి ఎవరి అమ్మాయి అని, హోలీ ఏంజల్స్ కాన్వెంట్ చదువుతున్నారు, రాజా ఫ్రమ్ నా డాక్టర్ అని చెప్పారు. పర్వాలేదు, ఫోటో బాగుంది, యాక్ట్ చేస్తారని అడగండి. మా అమ్మకి ఫోన్ చేశాను, నా యాక్ట్ చేయదు, ఇప్పుడే 10th వెళ్ళాలి, 9th స్టాండర్డ్, యాక్ట్ చేయదని చెప్పి పెట్టేశారు. తర్వాత ఒక 3 days తర్వాత మనోహర్ గారు మళ్ళీ వచ్చారు. నేను చెప్తే నమ్మని అంటున్నారు, నేను పిలిచిరా అని అంటున్నారా, నేను చెప్పానని పిలుచుకోరా, వాళ్ళ ఫాదర్ నాకు బాగా తెలుసు ఓకే అని పోస్ట్ చేశాడు. అప్పుడు మా పెద్దమ్మ కమలా కోట్నీస్ గారు, ఆవిడ హిందీ సినిమా తెలుగు సినిమా అంతా చేశారు. అప్పుడు ఆవిడే చెప్పేది, వాళ్ళే అడుగుతున్నారు, వాళ్ళు ఎంత క్యూలు నిలబడతా ఎంతో యాక్ట్ చేయాలని అది చెయ్యనప్పుడు నాకు ఎప్పుడైనా స్కూల్ ఏ డాన్స్ ప్రోగ్రామ్ అయినా ఏ డాన్స్ కాంపిటీషన్ నేనే ఫస్ట్ అక్కడ ఉండేది. స్కూల్ హోలీ ఏంజల్స్ కాన్వెంట్. అది హోలీ ఏంజల్స్ కాన్వెంట్ అనేది ఐరిష్ అంటున్నారు, అప్పుడు యూరోపియన్ స్కూల్ వాళ్ళే. అది అక్కడ సెకండ్ లాంగ్వేజ్ తమిళ్. సో అక్కడ ఉన్నప్పుడు అన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ నేనే చేసేదాన్ని. ఓకే. సో అది చేసి అది అలాగే నాకు ఒక ఇంట్రెస్ట్. అప్పుడు ఎంజిఆర్ గారిని చూస్తే అప్పుడు అమ్మతో 1 hour మాట్లాడారు. అమ్మ నీకు ఇష్టమమ్మా అన్నారు. నాకు ఇష్టమేండి, మదర్ వద్దు అంటున్నారు అన్నారు. సరే మా అమ్మతో మాట్లాడి, ఇది రాదు, నేను ట్రైన్ చేసి నేను హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. అలాగే 3 months ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే. ఇచ్చి ఇప్పుడంత ప్రాంప్టింగ్, అదే ఇప్పుడు కూడా చూస్తున్నాను ప్రాంప్టింగ్. సీరియల్స్ అంటేనే ప్రాంప్టింగ్ కదా మరి, మీరు అన్ని పిక్చర్స్ లో కూడా ప్రాంప్టింగే చేస్తున్నారు. ఓకే. ప్రాంప్టింగ్, మానిటర్ చూడొచ్చు, ఏం చేస్తున్నాం అని. అప్పుడు అదంతా ఏం లేదు. ఓకే. లైవ్ రికార్డింగ్ అంటే మాట్లాడాలి మనం, ఆ భాష కరెక్ట్ గా నేర్చుకొని ఏ భాష అయినా మాట్లాడాలి. సో అవన్నీ నేర్పించారు నాకు. డాన్స్ ఆర్డినరీ డాన్స్ తెలుసు, దండాదే పండిపిళ్ళ గారి దగ్గర భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం చేశాను. ప్లస్ ఫస్ట్ సినిమానే లోకం చుట్టిన వీరుడు, జపాన్, హాంకాంగ్, సింగపూర్, మలేషియా ఫారెన్ షూటింగ్. ఆ పిక్చర్ సూపర్ డూపర్ హిట్. ఓకే. తర్వాత కంటిన్యూగా నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో అందరితో చేశాను. తర్వాత ఒక చిన్న గ్యాప్, పెళ్లి చేసుకొని సింగపూర్లో ఉన్నాను. పిల్లలు కార్తీక్ అండ్ శ్రీనివాస్. సో వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం. బట్ ఆ తర్వాత ఎలాగ వచ్చానంటే మా అమ్మ చనిపోయారు. అప్పుడు మా బ్రదర్స్ రాజ్ కుమార్, దేవి, మా సిస్టర్ అంతా ఇక్కడ ఉన్నారు. సో అమ్మ నువ్వే చూసుకోవాలి వాళ్ళు అన్నారు. అప్పుడే నేను కొంచెం చెన్నైకి వచ్చాను. ఓకే. చెన్నైకి వచ్చి ఒక 10 years ఏం చేయలేదు నేను. 83 to 94, 95 ఏం చేయలేదు. 10 years. 10 to 12 years ఏం చేయలేదు. అప్పుడు ఒకరోజు మంజుల నాకు చాలా ఫ్రెండ్. మంజుల అంటే రాజ్ కిరణ్ గారు, మా మీరు నా పిక్చర్ లాగా చేశారు. ఏమంటే నేను వద్దు సినిమా చేయను, నన్ను లేదు అలా చెప్పకూడదమ్మా, మీరు తప్పకుండా నా సినిమా చేయాలి అని పొన్ విళయం భూమి అని మంజుల చెప్పింది. ఎంత అడుగుతున్నదో ఒక సినిమా చేయి. వద్దు మంజుల, నేను అన్ని మర్చిపోయాను. అదేటో మర్చిపోతా, చేయి మంజుల ఫోన్ చేసింది. రాజ్ కిరణ్ గారు కూడా ఫోర్స్ చేశారు. సరే అప్పుడు హస్బెండ్ అబ్బాయిలను అడిగాను, సరే మా చెయ్యి ఫోర్స్ చేస్తున్నారు కదా. సో అది ఫస్ట్ ఎంట్రీ ఖుష్బూ నేను చేసాం. అప్పుడు అది అలాగే చాలా సినిమాలు వచ్చాయి. అనుకోనే లేదు, వద్దంటే చాలా సినిమాలు వచ్చాయండి, అందరితో చేశాను. ప్రభు, వడివేలు, ఇంకా వివేక్, కోవేసల ఒక సినిమా, సెకండ్ ఇన్నింగ్స్ కందా కడబా కదవేలా అని డామినెంట్ రోల్ అది. ఓకే. ఓకే. ప్రభు, ఎస్వి శేఖర్, వివేక్ నా సన్స్, రోజా, కోవేసర్ల, నిరోష డాటర్ ఇన్ లాస్. ఒక సినిమా అది ఒక మెయిన్ క్యారెక్టర్ చేశారు, చాలా హిట్. రామనారాయణ అండి. ఓకే. హిట్ అయింది. తర్వాత రాధిక నాకు చాలా ఫ్రెండ్. నాతో ఒక సినిమా చేసింది, తమిళ సినిమా. అప్పుడు తన కొత్త ఎంట్రీ. అప్పుడు మీరు నా సీరియల్ చేయాలి. ఏ రాధిక, సినిమానే వద్దంటున్నాను, సీరియల్ అంటున్నావు, నాకు వద్దన్నా. లేదు మీరు తప్పకుండా చేయాలి. రాధిక మధ్యలో నన్ను ఫోర్స్ చేశారు. సరే ఒప్పుకున్నా. సరే రాధిక ఫోర్స్ చేస్తుందని అలాంటి సీరియల్స్ కంటిన్యూస్ గా చేస్తూనే వచ్చాను. ఎన్ని ఇయర్స్ నుంచి? నియర్లీ 1996, మోర్ దెన్ చూడండి 25 years. 25 years.
అటు బిగ్ స్క్రీన్ ఇటు స్మాల్ స్క్రీన్ Screen. రెండు వదల. అవును, అందుకని ఇప్పుడు కూడా చిన్న పిల్లలు కూడా తెలుస్తుంది. లండన్ కి ఒకసారి వెళ్ళాం, మా పెద్ద అబ్బాయి లండన్ ఉన్నాడు. ఒక రెస్టారెంట్, సౌత్ ఇండియన్ రెస్టారెంట్, అక్కడ సిటీ నుంచి కొంచెం బయట టెంపుల్స్ అంతా ఉంటాయి, వెళ్తాం అక్కడ. ఇప్పుడు అక్కడ చేసి అంత పిల్లలందరూ వచ్చేసారు. అంటే నేను ఇంకా కెనడా కామాక్షి వాటికి కుట్టి చిన్నపిల్లలు. ఓకే, అదే ఒక ఎక్స్పోజర్ ఉంది కదా సీరియల్స్. మనకు తెలిసిన మన ప్రొఫెషన్ యాక్టివ్గా ఉండడం మంచిదే. మా అబ్బాయి ఆఫీస్కి అది ఇది వెళ్తాను, అన్ని చూసుకుంటాను. ఫ్రీగా ఉన్నప్పుడు యాక్ట్ చేస్తాను. నా టైం, నా టర్మ్స్ అండ్ కండిషన్లో చేస్తాను. ఆ సన్ టీవీ అంతా నాకు అన్ని ఫ్రీ. ఓకే మేడం మీరు అంటే నేను టైం చెప్తే ఆ టైంకి ఉంటాను, అది ఉంది కదా. ఓకే, అందుకని కంటిన్యూస్గా నేను 25 years చేస్తున్నాను. కానీ మీరు ఫస్ట్ లో అంటే మీరు అనుకొని రాలేదు, మళ్ళీ అనుకున్న అంటే నాకు కావాలి నేను చెయ్యాలి అనుకోలేదు ఎప్పుడు కూడా. ఫస్ట్ ఇన్నింగ్స్ అయినా దేవుడు అలానే ఇచ్చాడు మీకు, సెకండ్ ఇన్నింగ్స్ కూడా అలానే ఇచ్చాడు. ఆ కష్టమే లేదు. బట్ ఎంజీఆర్ గారు అప్పటికే పెద్ద హీరో, అంతమంది టాప్ హీరోయిన్స్ ఉండగా ఎంజీఆర్ అంటే నళిని అసలు పేరు లతాని మార్చారు. మిగతా హీరోయిన్స్ ఎలా మాట్లాడుకునే వాళ్ళు దీన్ని? ఎందుకు అంత కొత్త అమ్మాయికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? తెలియదు, మనకన్నా అందం చెప్పలేను వాళ్ళు ఏమనుకుంటారంటే. ఓకే, నైట్ సేదట్. మంజుల నేను చంద్రకళ చాలా ఫ్రెండ్స్ గానే ఉన్నాం లాస్ట్ వరకు. ఓకే, లాస్ట్ వరకు చంద్రకళ, మంజుల, నేను లుగలం చుట్టూ మాలిమన్ ముగ్గురు చేసాము. ఆ తర్వాత కూడా చాలా ఫ్రెండ్స్, మా లోపల ఏది కాంపిటీషన్ జెలసీ ఏది లేదు. చాలా ఫ్రెండ్స్ గానే ఉన్నాం లాస్ట్ వరకు. చెప్పాలంటే అప్పుడు హీరోయిన్స్ అంతా చాలా అందంగా ఉండేవాళ్ళు. వాళ్ళు చీర కట్టుకునే విధానం, వాళ్ళు జ్యువెలరీ వాడే విధానం, వాళ్ళ హెయిర్ డ్రెస్, అసలు చెప్పలేము. ఒక్కరికొక్కరు స్టాండ్ అయ్యారు కదండి. కొంచెం హీరోయిన్ వస్తే ఒక 10 years స్టాండ్ అయ్యారు. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ వస్తున్నారు పోతున్నారు, చాలా మంది వస్తున్నారు. ప్లస్ అప్పుడు సినిమాలు కూడా తక్కువనే, ఇయర్లీ ఒక 30-40 pictures వచ్చేది అప్పుడే, అంతే. ఇప్పుడు 300-400 OTT అది ఇది ఏమో అంతే కదా. అవును, అది చూస్తున్నా. అందుకని సినిమా 200 days 250 days అంతా పోయింది మా సినిమాలంతా. ఓకే, ఇప్పుడు అదంతా లేదు కదా. సో మీ ఫస్ట్ పిక్చర్ ఎంజీఆర్ గారితోనే, మీ లాస్ట్ పిక్చర్ కూడా ఎంజీఆర్ గారితోనే? ఎంజీఆర్ గారు సీఎం అవుతారు, నేను చేశాను కదా చాలా పిక్చర్స్. అంటే ఆయన సీఎం గా ఉన్న వరకు నా ఫస్ట్ హీరో ఎంజీఆర్, అండ్ లాస్ట్ హీరోయిన్ నేను. ఎంజీఆర్ మై ఫస్ట్ హీరో. ఓకే, హిస్ లాస్ట్ హీరోయిన్, ఐ వాస్ హిస్ లాస్ట్ హీరోయిన్. మదరి మీట సుందర పాండ్యన్, ఆయన డైరెక్ట్ చేశారు ఆ పిక్చర్ కూడా. జైపూర్ అది తీసాము, అదే ఆయన లాస్ట్ పిక్చర్. అందులో నేనే హీరోయిన్. సో లతా అని పెట్టారు, బాగుంది. ఈ ఎంజీఆర్ అనే ట్యాగ్ లైన్ వచ్చిన తర్వాత మీ మీద విమర్శలు వచ్చాయి, మిమ్మల్ని చూసి భయపడే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. అవునండి, ఎంజీఆర్ లత అని ఇప్పుడు వరకు చెప్తారు నన్ను. ఎంజీఆర్ లత ఇప్పుడు టెంపుల్కి వెళ్తాను, నన్ను కూడా எல்லாந்த ఫోటో అమ్మా தலைவரோட பார்த்ததுமா அப்படி பார்த்தோமா உங்களோட ఫోటో எடுத்துக்கிறோమా చెప్పి, ఆయనతో చూసిందమ్మా, ఆయన చూడలేదు, మేము మిమ్మల్ని చూస్తున్నాము, మీతో ఫోటో తీసుకుంటాను వస్తారు. అది నాకు ఒక దేవుడు దయాన అనుకున్నాను కదా, అందరికి రాదు అది. అవును, ఆయనతో చాలా మంది చేశారు, కానీ హీరోయిన్స్ చేశారు. ఇంకా అది అది నాకు వచ్చింది. కేవలం మీకే ఎంజీఆర్ లతా అని లాస్ట్ పిక్చర్స్ అని నేనే చేశాను. ఆయన పార్టీ ప్రారంభించిన తర్వాత ఏడిఎంకే పిక్చర్స్ అని ఎక్కువ నేనే చేశాను. ప్లస్ ఆయన పార్టీ అప్పుడు ఆయన చెప్పారు, చేసిన చాలు, నువ్వు పాలిటిక్స్కి వచ్చే అని. ఆయన మీరంతా సాధించారు, నేను ఇంకా చెయ్యాలని ఉందండి, నేను ఇప్పుడే అమ్మ వద్దన్నారు, పాలిటిక్స్ అంతా వద్దు, నీకు సినిమా అన్నావు, సినిమా చేసావు, అట్లీస్ట్ ఇంకా అంటే పాలిటిక్స్ వద్దని అంటే. కానీ ఏడిఎంకేకి 30 లక్షలు ఆ టైంలో 77లో మీరు డాన్స్ చేసి, శాకుంతలం అనే డాన్స్ డ్రామా అది చేసి 30 lakhs ఆయనకి ఇచ్చాను పార్టీకి డొనేషన్. ఆ ఫొటోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ట్రిచిలో 7 lakhs, మధురైలో 10 lakhs అలాగ డొనేషన్. అదే ఆయన లాస్ట్ వరకు మర్చిపోలేదు. చాలా ఫోర్స్ చేశారు, నేనే వెళ్ళలేదు. మా అమ్మ చెప్పారు, వద్దు సెటిల్ అయిపో, ఇంకా యూనో నేను చూడాలి, నేను సెటిల్ అయి సినిమాలో యాక్ట్ చేయాలనుకున్నావు, యాక్ట్ చేసావు, పాలిటిక్స్ వద్దు. సంతోషం ఇప్పుడు నాకు కదండి. మేబీ ఇన్ కేస్ ఆయన పిలిచినట్టు అప్పుడు పార్టీలోకి వచ్చుంటే మీరు మేబీ జయలలిత గారి ప్లేస్ లో మీరు ఉండేవాళ్ళేమో. అదంతే. ఓకే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ లత. నేను హ్యాపీగానే ఉన్నాను, నేను ఏం మిస్ చేయలేదు ఇప్పుడు కూడా. ఓకే, ఐఎమ్ నాట్ మిస్సింగ్, అదే హ్యాపీగానే ఉన్నాను. బట్ ఆమె కూడా ఆయనతో పాటు చేసిన హీరోయినే కదా. అవునండి, ఆమెకు లక్ వచ్చింది అంతే. మై బోల్డ్ లేడీ, అండ్ షీఈస్ ఆల్సో వెరీ బోల్డ్ లేడీ, వెరీ ఐరన్ లేడీ.
అది ఆవిడ సాధించిందిలేండి. వచ్చి ఆ పార్టీ నిలబెట్టి Hmm. లాస్ట్ వరకు చేసింది. ఓకే. బట్ మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది? ఎందుకంటే అప్పటి వరకు కూడా ఎంజీఆర్ గారు, జయలలిత గారు అంటే చాలా రూమర్స్ వినేవాళ్ళం, కానీ వాళ్ళిద్దరు లవర్స్ మేమేమి కలిసి యాక్ట్ చేయలేదు కదా. అస్సలకి. కలిసి యాక్ట్ చేయలేదు. ఎందుకు? రీజన్ ఏముందా? అప్పుడు ఆవిడ లేదు ఇండస్ట్రీలో, జరగతో యాక్ట్ చేయలేదు. ఓకే. నాతో బాగా మాట్లాడేది ఆవిడ. అప్పుడు సినిమాలో లేనప్పుడు డాలీని ఒక ఆవిడ ఇంట్లోనే ఉండేది, పార్సీ లేడ్ బ్యూటీషియన్, ఓకే. నాకు వచ్చేది. అప్పుడు నాతో బాగానే మాట్లాడేది. ఫోటోలో ఒక ఫంక్షన్ లో అవును. అదే నాతో బాగానే మాట్లాడేది. ఓకే. ఆయన ఆవిడ సీఎం అయిన తర్వాత నేను వెళ్ళి కలవలేదు. సీఎం అంటే ఫుల్ అది ఉంటుంది, అది ఉంటుందని ఒక ఫంక్షన్ లో చూసి అడిగారు జయలలిత గారు, ఎందుకు రానంటున్నావు, వై డోంట్ యూ కమ్ అన్నాను. నేను వెళ్ళలేదు. ఆ తర్వాత ఆవిడ సిక్ అయిపోయారు, అప్పుడు అపోలోకి వెళ్ళాను చూడడానికి. ఓకే. బట్ అన్ని ఇయర్స్ లో ఎప్పుడు మీరు జయలలిత గారిని చూడలేదు అసలుకి? సీఎం అయిన తర్వాత చూడలేదు అసలుకి. 90s 2000 లో కూడా ఏం లేదు. లేదు. ఎందుకు? పర్సనల్ రైవల్రీ ఏమైనా ఉందా? పర్సనల్ ఎవరు ఏం లేదు. ఆ. నేను ఫారెన్ లో ఉండేదాన్ని. ఓకే. సో ఇక్కడ అది ఇది నాకు బిజీగా, చిల్డ్రన్ అది ఇది నాకు బిజీగా ఉండేదాన్ని. నేను అది చూడలేదు. రియల్ లైఫ్ లో అసలు ఎలా ఉంటారు? అంటే మీరు ఆఫ్ స్క్రీన్ ఎక్కువ చూసారు కాబట్టి జయలలిత గారిని. బాగుంటారండి. షీఈ్ అ వెరీ ఇంటెలిజెంట్ లేడీ. బాగా మాట్లాడతారు. సినిమా క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తాం అప్పుడంతా ఎంసీసీలో, నేను జయలలిత గారు. కార్లో కూర్చొని ఆవిడ తీసుకొచ్చేది ఫుడ్, నేను తీసుకొని వెళ్తాను. కార్లో కూర్చొని ఫుడ్ లంచ్ తీసుకొని మళ్ళీ పోయి క్రికెట్ మ్యాచ్ చూసి వచ్చేసి. ఎంజీఆర్ కి ఇష్టమైన హీరోయిన్ అవటం వల్ల మిగతా హీరోస్ వాళ్ళ సినిమాలలో హీరోయిన్ గా లత గారిని పెట్టుకోవాలంటే కొంచెం భయపడే వాళ్ళు. కాదండి, రజనీకాంత్ లాంటి హీరో కూడా లతతో రొమాంటిక్ సీన్స్ చేయాలన్నా కానీ భయపడే పరిస్థితికి తమిళనాడు. అలా కాదు, రజనీ గారు నేను ఒక సినిమా చేసాం. ఫస్ట్ 2 days మాట్లాడలేదు ఆయన, ఇలా 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 నడుస్తున్నాడు ఆయన. అలాగే అనుకున్నాను నేను. 3rd day హలో లతాజీ అని మనం భయపెట్టారండి ఆవిడ ముందు. ఇది ఆవిడ మీరు టెర్రర్ గా ఉంటారు అనుకున్నాను. ఆవిడ ముందు సిగరెట్ తాగద్దండి, ఆవిడ ముందు ఏదేదో చెప్పారు వాళ్ళు. నేను మీరు టెర్రర్ గా ఉంటారు, మీరేం సింపుల్ గా వస్తున్నారు, మీ పని చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అవునండి, ఎవరు చెప్పారంటే ఇక్కడ ఉండేవాళ్ళని. అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మేము మంచి ఫ్రెండ్స్. రజనీ గారు ఏంటో ఈ కొలు అది ఇది ఏదైనా ఫంక్షన్ ఉంటే పిలుస్తారు, నేను పిలిస్తే ఆయన వస్తారు. వెరీ డౌన్ టు ఎర్త్ సింపుల్ పర్సన్. ఓకే. అదే నాకు రజనీ గారు చాలా చాలా ఇష్టం. సో మిగతా హీరోస్ ఎవరు ఎంజీఆర్ గారితో క్లోజ్? ఎంజీఆర్ హీరోయిన్ మనం ఇలా మాట్లాడటం కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, ఇలాంటివి వచ్చింది కదా, అది క్రియేట్ చేశారు. సో మీరు కూడా టెర్రర్ అసలు? లేకపోతే నేనేం టెర్రర్ అంతా ఏం కాదు, వాళ్ళు టెర్రర్ అనుకుంటే నేనేం చేసేది. సో ఎప్పుడు కూల్ లైఫ్ లో? కూల్ లో నా రెస్పెక్ట్ నేను మెయింటైన్ చేసుకుంటాను అంతే. అవుట్ ఆఫ్ ది వే, మన రెస్పెక్ట్ మన చేతిలోనే ఉంది కదా, అందరితో బాగుండాలి. సేమ్ టైం యు హావ్ టు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే. అంత పీక్ వెళ్ళిపోయారు కదా ఒక్కసారి, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోగలిగారు? బ్యాక్గ్రౌండ్ ఎవరు సపోర్ట్ లేదు, మీరే ఇండస్ట్రీకి ఫస్ట్ వచ్చిన యాక్ట్రెస్, ఇంటి నుంచి ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు? గాడ్ ఫాదర్ అంటే ఎంజీఆర్ గారు కాకుండా మిగతా యాక్టర్స్ గురించి ఏమన్నా చెప్తారా? లేదండి, అందరితో చేశాను. శివాజీ గారితో చేశాను, రజనీ, కమల్, అందరితో చేశాను. ఏం లేదు, అందరం బాగా ఎంజీఆర్తో యాక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్ పెద్ద హీరోయిన్ హిట్ అయ్యేందువల్ల అందరూ ఒక రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. బట్ ఎప్పుడు ఫ్యామిలీ సైడ్ నుంచి ఏం రిస్ట్రిక్షన్స్ లేవా? ఎందుకంటే రాజా కుటుంబం సినిమాలలో రొమాన్స్ ఉంటుంది, చిన్న చిన్న స్కట్లు వేసుకోవాలి, ఇవన్నీ మనకొద్దు, మొదలు వద్దన్నారు మా అమ్మ. కానీ వచ్చేసిన తర్వాత ఏం చేయలేము. ఓకే, వెనక్కి వెళ్ళలేం. సో అది స్ట్రైట్ గా నన్ను ఎక్కడో తీసుకెళ్ళిపోయింది. సో తెలుగైనా తమిళైనా మోర్ దాన్ 200 చేశారు. కన్నడ, మలయాళం, ఒకే సినిమా 3 లాంగ్వేజ్, తెలుగు, తమిళ్, కన్నడ. శ్రీధర్ గారి డైరెక్షన్. అழగే ఉన్నాయి ఆరాధిక్రేన్ తమిళ్, ఊర్వశి నీవే నా ప్రేయసి తెలుగు, ఊర్వశి నేనే నా ప్రేయసి కన్నడ. 3 హీరోలు కూర్చుంటారు, సాంగ్ అయితే కూడా తమిళ్ అంటారు. 3 అలాగ కూడా చేశాను. మాట్లాడలే కూడా అదే మాట్లాడాలి కదా, 3 లాంగ్వేజ్ మాట్లాడాలి. ఇప్పుడు అప్పుల్లో 1 or 2 హీరోయిన్స్ తప్ప, అంటే తప్పుగా మాట్లాడుతున్నాను కాదులే కానీ, మిగతా హీరోయిన్స్ చాలా వరకు చెప్పాలంటే షార్టే చాలా వరకు. ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు అప్పుడు ఆ హీరోతో మ్యాచ్? అసలుకి అప్పుడు టెక్నాలజీ లేదు, ఏం లేదు, వేసేవాళ్ళు అంతా, ఇంకేంటి, అంతే అంతే, వేరే ఏం లేదు ఇంకా. కానీ చూడటానికి మటుకు స్క్రీన్ మీద ఒక 5'5", 5'8" హైట్ ఉన్నట్టుంటారు ఒక్కొక్క హీరోయిన్.
నేనైతే రియల్ లైఫ్ లో చాలా మంది షాక్ అయిపోయా. మనం చూసింది ఏమైనా స్క్రీన్ మీద, స్క్రీన్ మీద ఎలా ఉంటారు అసలుకి మనం చూస్తేనే అసలు కొంచెం కూడా అయి పక్కకు తిప్పలేం, అలానే చూడాలనిపిస్తారు. అంత బాగుంటారు. కేరింగ్ తీసుకుంటారా మీరే? శారీస్ గానీ, జ్యువెలరీ గానీ, అవును. హీరోయిన్స్ అంతా? అవును. ఎవరు అందంగా రెడీ అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో? నాకు ఆ పోటీ ఇంత లేదండి. ఉమ్. నాకు ఎప్పుడు లేదు. మన పని మనం కరెక్ట్ గా చేయాలంతే. వాళ్ళు బాగా చేశారా ఒక సీన్, ఓకే. ఇంకొక సీన్ నేను బాగా చేస్తే ఓకే, ఫైన్. యూ డూ యువర్ బెస్ట్. అంతే. పోటీ గిట్టేంత నాకు లేదు. నేను మంచిలో కూడా ఒక డాన్స్ చేసాం పోటీ, నేనైతే దేముడి పౌర్ణమి సినిమాలో. మేమిద్దరు మంచి ఫ్రెండ్స్. నిన్నతి తమిళ్లో కొళ్ళైట్ అని దాన్ని యూట్యూబ్ లో చూడండి వస్తుంది. మేము చేసాము. నాకు అది పోటీ గిట్టేంత లేదు. నా పని కరెక్ట్ చేస్తాను అంతే. అంతే. సో తెలుగులో చాలా మందితో యాక్ట్ చేశారు కాబట్టి ఎన్టీఆర్ గారితో మీకున్న మంచి మెమరబుల్ మూమెంట్స్ అంటే ఏమని చెప్తారు? ఎన్టీఆర్ గారు టైం, ఆ టైం అంటే ఆ టైం ఆయన అది పెద్ద గ్రేట్. కాశ్మీర్ లో కూడా శృంగార రాముడు షూటింగ్ అప్పుడు 7 o'clock అంతా రెడీ అయ్యేవారు. కాశ్మీర్ లో ఆ లొకేషన్ లో ఆ చలికి 4 o'clock అంతా లేచి అది ఎక్సర్సైజ్ చేసి మేకప్ అంతా వేసుకొని 7 o'clock శ్రీనగర్ లొకేషన్. అప్పుడు అందరూ ఆ లైట్, వాళ్ళందరూ లైట్ మెన్, ఇంకా వాళ్ళంతా పడుకోవడానికి ఎలాగో 11 o'clock అయిపోతుందిలేండి. మార్నింగ్ లేచి ఆ చలిలో అంటే మనం వచ్చి చెప్పారు. నేను డైరెక్టర్ కే శంకర్ అంటే చెప్పాను, ఏమండి అందరు కొంచెం కంప్లైంట్ చేస్తున్నారు, చాలా కష్టంగా ఉందని. 9 o'clock కాల్ షీట్ పెట్టండి, 7 o'clock వద్దు అని మీరే చెప్పండి అమ్మా అన్నారు శంకర్ గారు. అప్పుడు రామారావు గారు, ఏమండి ఏమండి లత గారు చెప్పండి సార్, ఒక చిన్న ఇది ఏంటి, మార్నింగ్ 7 o'clock మీకు ఓకే, మీలాగా అందరూ ఉండలేరు కదండి, కొంచెం 9 o'clock పెడితే బాగుంటుంది. ఓకే, ఎందుకు చెప్పలేదు, ఓకే ఫ్రమ్ టుమారో 9 o'clock ఓకే అన్నారు. సో అదే అదే అన్నగారు ఎలా ఉన్నారు, ఎంజిఆర్ గారిని అన్నగారనే పిలుస్తారు. అన్నగారు పాలిటిక్స్ కి వెళ్ళిపోయారు కదా, ఏంటి ఎలా ఉంది, అప్పుడు ఆయన ఇంకా పాలిటిక్స్ రాదు, బాగుందండి చాలా బాగుంది అదే అని బాగా మాట్లాడేవారు ఎన్టీఆర్ గారు. తర్వాత మేము కర్నూలు ఒక టెంపుల్ కట్టాం, సుంకలమ్మ టెంపుల్ కర్నూలు పక్కన. అప్పుడు ఎన్టీఆర్ గారు ఒకరోజు చెప్పారు, మీరు కట్టారు కదా, మీరు వచ్చి దీంట్లో ఆయన సీఎం అయిన తర్వాత మీరు వచ్చి అక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసి ఎమ్మెల్యేగా నిలబడండి అన్నారు. నాగలాపురం లేదండి అంటే, లేదండి ఎంజిఆర్ గారే పిలిచారు, నేను వెళ్ళలేదు. సో ఫుడ్ మంచి ఫుడ్ తింటారు కదా ఆయన? మంచి ఫుడ్. సో చుట్టూ అందరికి బాగా వడ్డించటం పెట్టడం, ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయనకి నచ్చితే ఫ్రెండ్లీగా ఉంటారు, నాతో మాత్రం చాలా ఫ్రెండ్లీగా, చాలా మర్యాదగా, చాలా ఇదిగా చేసేవారు. సో యాక్టింగ్ లో ఉంటుందా, ఎలా ఉంటుందమ్మా సపోర్ట్? అంటే యాక్టింగ్ కరెక్ట్ అండి, ఆ క్యారెక్టర్ అనే మరి కృష్ణుడు అంటే కృష్ణుడే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు కృష్ణుడు వేషం చూస్తే కృష్ణుడు లాగా ఉంటారు కదా, అది ఆ క్యారెక్టర్ అది చేస్తారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. నాగేశ్వరరావు గారు వేరే స్టైల్, ఒక్కొక్కళ్ళ స్టైల్ వేరే వేరే ఉంటుంది కదండి. నాగేశ్వరరావు గారు జోక్ చేస్తూ అది చేస్తూ ఉంటారు, ఈయన కొంచెం సీరియస్ మనిషి ఎన్టీఆర్ గారు. ఓకే. నాగేశ్వరరావు గారు కొంచెం జోక్ చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ ఉంటారు. ఇద్దరితో కంపేర్ చేస్తే నాగేశ్వరరావు గారితో కంఫర్ట్ ఉంటది, కొంచెం ఫ్రీగా ఏ జోక్స్ అయినా వేయొచ్చు ఆయన మీద. నాగేశ్వరరావు గారి మీద అయితే ఆయన వేస్తారు. అదే ఆయన ఆయన రియల్ లైఫ్ లో కూడా అంతే ఉంటారు ఆయన. అవును. ఒకరోజు నేను ఏదో అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను, అప్పుడు ఆయన తెలుసుకుని వచ్చాను, నేను అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నానని. వచ్చి నన్ను చూసి, ఏంటి వచ్చి నన్ను చూడలేదా, అన్నపూర్ణ స్టూడియోకి వచ్చామన్నారు. షూటింగ్ దానికి వెళ్ళాను. అప్పుడు మాట్లాడారు, మట్టి మనిషి ఒక సీరియల్ చేశారు నాతో. అవును అవును. ఆ సీరియల్లో వచ్చి అప్పుడు నాకు కొంచెం అలవాటు అయిపోయింది ప్రాంప్టింగ్. ఆయన చూసుకుంటానే నా డైలాగ్, ఏంటి లత చూసుకో నీకేంటి ప్రాంప్టింగ్ లేదండి ఇప్పుడు ప్రాంప్టింగ్ అన్న ఒక 4 ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ప్రాంప్ట్ చేస్తే మనం చెప్పేస్తాం, వాళ్ళు చెప్పాలి కదా, ఆ ప్రాంప్ట్ చెప్తేనే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. అవునవును. ఒక 2 రోజులు చూసారు నాగేశ్వరరావు గారు, ఆయన చెప్పి చూస్తే ఆవిడ ప్రాంప్టింగ్ కోసం వెయిట్ చేస్తుంది ఇంకొక. సరే నన్ను చూసారు, ఓకే ప్రాంప్టింగ్. సూపర్ డూపర్ హిట్ అమ్మా సీరియల్ మట్టి మనిషి ఆ రోజుల్లో. సో బాగా పిల్లలం మేము. ఆ వచ్చే టైటిలే డిఫరెంట్ వస్తుంది. శోభన్ బాబు గారు అంటే ఏమని చెప్తారు? శోభన్ బాబు గారు చాలా సాఫ్ట్, చాలా సాఫ్ట్, చాలా ఆఫ్ స్క్రీన్ చాలా సాఫ్ట్, వెరీ నైస్. కృష్ణ గారు, శోభన్ అందరితో చేశాను, కృష్ణరాజు గారు అందరితో చేశానండి. అడ్వైజ్లు ఇస్తుంటారా, ఇక్కడ ల్యాండ్స్ కొని అక్కడ ల్యాండ్స్ కొని ఇన్వెస్ట్ చేసి? నాకు అదంతా ఏం చేయలేదు, ఆల్రెడీ మనం ఫుల్ అదే నాకు అదంతా ఉన్న ఫ్యామిలీ.
నాకు అదంతా అడ్వైస్ చేయలేదు. సో చాలా సాఫ్ట్ అండ్ చాలా స్ట్రిక్ట్. అంటే ఆయన పని కరెక్ట్ గా చేసుకుంటే ఆయన మీద ఉంటాడు. కృష్ణ గారు కృష్ణ గారు అంతే, ఆయనతో చాలా సినిమాలు చేశాను. విజయనిర్మల గారు వచ్చేది అవుట్డోర్ అయితే మేము వెళ్ళేవాళ్ళం, కాశ్మీర్కి అంతా వెళ్ళాము. అప్పుడు ఆవిడ నాతో బాగా ఫ్రెండ్లీగా ఉండేది, ఆవిడ డైరెక్షన్ లో కూడా చేశాను. సో అందరితో బాగుంటానండి. పెద్దగా బేషిజాలు ఏముండవు, అడ్జస్టబుల్ గా ఉంటారు అందరితో. అంతే. సో ఓ అని చూపించుకోవటం, నేను పెద్ద హీరోయిన్ తమిళనాడులో. బట్ తమిళ్లో చేసిన హీరోయిన్స్ కి తమిళియన్స్ కి వాల్యూ ఎలా ఉండేది అప్పుడు అక్కడ చేసినప్పుడు, ఎక్కడ చేసినప్పుడు? మన తెలుగు హీరోస్ తో. నాకు బాగానే ఉండేదండి. నాకు బాగానే ఉండేది, బాగా మంచి రెస్పెక్ట్. నేను మా మదర్ సైడ్ తెలుగు, ఫాదర్ తమిళ్. సో నాకు అంత బాగా రెస్పెక్ట్. అమ్మ పక్క తెలుగు కదా? పక్కా తెలుగు, కానీ ఇక్కడ చెన్నైలోనే చదువుకున్నారు అమ్మ కూడా, కాన్వెంట్ లో. ఓకే. సో మదర్ సైడ్ తెలుగు, ఫాదర్ తమిళ్, రెండు మిక్స్ నేను అంతే. సో లవ్ మ్యారేజ్ అమ్మది? కర్నూలు అమ్మది కదా? మా అమ్మ అమ్మది కర్నూలు. సో అట్లానే తెలుగు నేర్చుకున్నారు మీరు? అవును, చిన్నప్పటి నుంచి ఇంట్లో మాట్లాడి నేర్చుకో. బ్రదర్ కి రాదు కదా పెద్దగా? అంత రాదు. సో బ్రదర్ కి అంత రాదు తెలుగు. అంత రాదు తెలుగు. సో నాన్న చిన్నప్పుడు చనిపోయారు కదా? అవునండి, నాకు 12 years 13 years ఉన్నాను. కానీ ఆ టైంలో ఫ్యామిలీని లీడ్ తీసుకొని ఈ స్థాయికి తీసుకొచ్చిన పర్సన్, సపోర్ట్ చేసిన వ్యక్తి అంటే, లేకపోతే మీకు అండగా నిలబడిన పర్సన్ అంటే ఎవరని చెప్పారు? ఎంజీఆర్. డెఫినెట్ గా అసలు ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. లేదు. మా అమ్మ, నేను సెటిల్ అయిపోయి సింగపూర్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అప్పుడు అమ్మ ఒంట్లో బాగాలేనప్పుడు అపోలోకి వచ్చారు. నేను అనుకున్న 86 ఇది, ఆయనకి 84లో ఒంట్లో బాగాలేదని అమెరికా అంతా వెళ్ళి వచ్చారు. ఆయనకి మళ్ళీ ఒంట్లో బాగాలేదు అనుకున్నాను. అప్పుడు నేరుగా ఎక్కడ అంటే, ఆయన అసిస్టెంట్ ఇద్దరు ఉన్నారు పోలీస్, నేరుగా అమ్మ రూమ్కే వచ్చారు. అప్పుడు పిసి రెడ్డి గారు అపోలో ఉన్న అమ్మ పిలిచి, ఎక్కడైనా తీసుకెళ్ళండి, అన్ని ఖర్చులు నాదే, నాకు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు అంత ఇచ్చింది, అది నా డ్యూటీ, ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పారు. అని అమ్మాయి చనిపోయారు అనుకోండి, అది చెప్పాలి కదా, అది గ్రేట్. సీఎం అయ్యారు అప్పటికి? ఆయన సీఎం అప్పుడు. ఓకే. ఆయన తెలుసుకున్నారు అమ్మకి హెల్త్ బాగాలేదు? ఎలాగో తెలుసుకుని, ఎందుకు చెప్పలేదు నాకు అన్నారు. లేదండి మీకే ఒంట్లో బాగాలేదు, మరి నో సరే ఆయన. గ్రేట్. కానీ తెలుగులో తమిళ్లో ఇంత పెద్ద స్టార్స్ తో చేసి ఇక్కడ ఏదో ఒక హీరోని లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు లత గారు. ఒక్కసారిగా సింగపూర్ అతను లవ్ చేసి పెళ్లి చేసుకోవడానికి ఎక్కడ కనెక్ట్ అయింది అసలు మీకు? కనెక్ట్ అయింది ఎక్కడ కనెక్ట్ అయింది మీకు? ఒక ఫంక్షన్, నేను ఒక ప్రోగ్రామ్ చేశాను సింగపూర్ లో, అప్పుడు మీట్ చేసాము. అలాగే ఆయనకి వాళ్ళ పూర్వీకు ఇక్కడే కదా చెన్నై, వాళ్ళ ఫాదర్ అంతా ఇక్కడే ఉన్నవాళ్ళు. ఓకే. అలాగే పరిచయం అయింది, పెళ్లి చేసుకుని సింగపూర్ లో ఉన్నారు. మా పిల్లలు బాగా చదువుకున్నారు, ఎంబీఏ లండన్ బిజినెస్ స్కూల్, ఎంబీఏ మంచిదే కదా. ఓకే. సో ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? చాలా అందంగా ఉన్నారు ఆయన కూడా. ఫస్ట్ నేను ప్రపోజ్ చేయలేదు, ఆయన చేశారులేండి. మీ సినిమాలు చూసా? చూస్తుంటారు కదా. లేకపోతే మీ మంచి డాన్స్ చూసా? అయిపోయింది, మా ఎవరికి ఏమైనా రాసి పెట్టింది అంతే, సింపుల్. బట్ ఇంత చూసారు కదా మీరు ప్రపంచాన్ని, చాలా ఆచితూచి అడిగేయాలి. ఎందుకంటే మీ టైంలో ఉన్న హీరోయిన్స్ అందరూ సగం పర్సనల్ లైఫ్ బాగోలేకే చివరి స్టేజ్ లో తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక చనిపోయిన వాళ్ళని మనం చాలా మందిని చూసాం. వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఎలా ఉండకూడదు అనుకున్నారు మీరు? చాలా మందిని చూశాను. మీ కళ్ళతో చూసిన ఒక్క అబ్బా ఇలా అయిపోయింది లైఫ్ అనిపించింది? చూశాను. పాపం సావిత్రి గారు ఆర్టిస్ట్, నాకు చాలా ఇష్టం సావిత్రి గారు అంటే. నాకు చెప్పేవారు అంజలి దేవి గారు, సావిత్రి గారు, సినిమా మాత్రం తీయకూడదు లేడీస్. ఓకే. సినిమా తీసే మాకు ఇది ఈ పరిస్థితి, నాకు అడ్వైస్ చేసేవాళ్ళు సావిత్రి గారు, అంజలి దేవి గారు. అంజలి దేవి గారితో ఉరిమేకూరులో ఒక సినిమాలో యాక్ట్ చేశారు నాతో. సావిత్రి గారు కూడా ఒక తమిళ సినిమాలో నాకు చేసేసారు క్యారెక్టర్ రోల్. మా పెద్దమ్మకి చాలా ఫ్రెండ్స్ వీళ్ళంతా, కమలా కొట్టేస్ గారికి. సినిమా మాత్రం చేయకూడదు. నాకు చాలా ఆఫర్స్ వచ్చింది, చాలా మంది చెప్పారు సినిమా తీయండి మేము చేస్తామని. సినిమా తీయకూడదు లేడీస్. ఓకే. అది నేను నేర్చుకున్నాను. సో ఆమె అప్పటికి ప్రొడ్యూస్ చేసి ఆర్థికంగా చితికిపోయినారా? సావిత్రి గారిని మీరు చూసినప్పటికీ ఆమె స్టేజ్ ఎలా ఉన్నారండి? సావిత్రి గారిని మొదటి నుంచి చూసానండి, నాకు తెలుసు. బట్ నేను చూసినప్పుడు చాలా డల్ గా ఉన్నారు, చాలా ఇది పోయి, ఒంట్లో బాగాలేదు ఆవిడకి. నాతో సినిమా చేశారు, ఎస్పి ముత్తరామన్ డైరెక్షన్ ఒక సినిమా, వట్టత్తుకులు సదరం అని. ఓకే. అప్పుడు చెప్పేవారు, సినిమా మాత్రం తీయద్దు నువ్వు, ఎవరు చెప్తే వినొద్దు, చూడు సినిమా తీసే నాకు ఈ పరిస్థితి అనేవారు. బట్ సినిమాలో చూపించిన విధంగా ఫైనాన్షియల్ గా లాస్ట్ స్టేజ్ లో టీ నగర్ చిన్న ఇంటికి వెళ్ళారమ్మా? చూసాను, హాస్పిటల్ వెళ్ళి చూసాను నేను.
వెల్లింగ్టన్ నర్సింగ్ హోమ్ ఉన్నప్పుడు వెళ్ళి చూసాను. చనిపోయినప్పుడు వెళ్ళారా? లేదు, చనిపోయినప్పుడు నేను ఊళ్ళో లేను. వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి చూసాను. ఓకే. ఇప్పుడు విజయ చాముండేశ్వరి నాతో మాట్లాడతారు, ఆవిడ కూతురు డాటర్. ఎంత గొప్ప నటి. ఆమెను చూసి మీ టైంలో చాలా మంది అవునవును భయపడ్డారు కూడా, అవును ఇలా అయిపోతుందా ఇంత పెద్ద. అవునండి. అందరూ స్టార్లుగా ఎదుగున్నారు ఆ టైంలో. ఎందుకో తెలియదమ్మా, చాలా మంది చితికిపోయారు. అంటే వాళ్ళు బిజీగా ఉండి ఫ్యామిలీని నమ్మి అలా అయిపోయారా, లేకపోతే రాంగ్ చాయిసా పెళ్ళిళ్ళు, లేకపోతే పిల్లల అనేది అర్థం కావట్లేదు. చెన్నైలో చాలా మంది మిస్టరీస్ అసలు వాళ్ళ లైఫ్. ఇప్పుడు ఉన్నాయిలేండి, ఏం లేకుండా లేదు. ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా ఉంది అది. ఇప్పుడు యూట్యూబ్ లో ఏదో రాస్తూనే ఉంటారు, ఏదో వేస్తూనే ఉంటారు. కొన్ని చూస్తే టైటిల్ వేరేగా ఉంటుంది, కంటెంట్ వేరే ఉంటుంది కదా. అవును అవును అవును. అట్లీస్ట్ ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు, వచ్చిన అదే అదే ఏదో ఒకటి కొనేసి. బట్ అప్పుడు అలా ఉండదు కదా, సినిమానే వ్యాపకం పాపం వాళ్ళకి. వాళ్ళకి ఏం తెలియదు, అదే సినిమానే అనుకున్నారు. ఆ సినిమాతోనే వాళ్ళు ట్రావెల్ చేశారు. ఎంత వచ్చింది ఏంటి అని ఆలోచించాల, వచ్చింది ఇప్పుడు మనం ఇది చేసుకోవాలి, సెక్యూర్ చేసుకోవాలి. అవును అదే అది మా మదర్ నాకు బాగా చేసి పెట్టారు. అమ్మ చూసుకునే వాళ్ళంతా అమ్మని అన్నీ చూసుకునేవారు, నాకు బాగా సెటిల్ చేశారు. సెటిల్ ఏముందిలే, ఇప్పుడు సింగపూర్ మలేషియాలోనే ఒక 1000 కోట్ల పైన ఆస్తులు. బట్ నాది మా హస్బెండ్ అది వేరే, అదే నాకు ఉంది కదా. ఒక 500 కోట్లకు ఉంటుంది ఇక్కడ. చాలా లేదులేండి, ఎక్కడ చూసినా గానీ లతా కాంప్లెక్స్ లు. అదంతా కాదు, నాది కాదు. ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇన్కమ్ ఉంది, హ్యాపీగా హ్యాపీ. సో సీరియల్స్ లో ఇంత ఇవ్వాలి చెయ్యాలని ఏం లేదు. నా టర్మ్స్ అండ్ కండిషన్ ఒప్పుకుంటేనే చేస్తాను, లేకపోతే ఎందుకు చేస్తాను. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది యాజ్ ఎ హీరోయిన్ గా అంటే ఎంతమ్మా? ఆ టైంలో 2.5 lakhs 70s 80s లో. 70s లో. ఇప్పుడు 25 crores ఉంటుందా? అవును అవును, అప్పుడు డబ్బులు అంతే కదా. అంతే కదా. అప్పుడు 2.5 lakh అంటే ఎన్ని గ్రౌండ్లు వస్తుంది ఇక్కడ? 40,000 rupees గ్రౌండ్ ఇక్కడ అప్పుడు మేము కొన్నప్పుడు. సో 4 గ్రౌండ్లు అంటే 1,60,000 వచ్చేస్తుంది. అదే అదే. ఓ అట్లయితే ఒక 5 గ్రౌండ్లు ఒక హీరోయిన్. ఒక గ్రౌండ్ 15 crores. ఇది అమ్మది 5 గ్రౌండ్స్. సో 15 అంటే ఇదే ఒక 80 కోట్లు ఉంది. అయిపోయింది మనం గ్రౌండ్. అప్పుడంతా చీప్, గోల్డే ఎంత 500 rupees ఉండేది ఒక సవరన్. ఓకే. ఇప్పుడు అదే 60,000. అమ్మ ఎక్కువ ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేసే వల్ల గ్రౌండ్స్ ఎక్కువ కొనేవాళ్ళు. ఓకే. మా బ్రదర్ కూడా ఇన్వెస్ట్ చేసేవారు కదా ల్యాండ్ లో, అందులో ఇందులో. బట్ ఇండస్ట్రీలో ఎప్పుడైనా వచ్చిన తర్వాత అనిపించిందా లైఫ్ లో, అంటే ఎవరైనా మనం నొప్పించే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, మన ఎదుగుదలను చూడలేక? అదంతా కేర్ చేయనండి, నేను అందుకే హ్యాపీగా ఉన్నాను. ఎవరేమనుకుంటే మనకెందుకు, మనం ఏం చేయలేదు కదా. మన మైండ్ ఓకే చెప్తావా చెప్పుకో, నేను కేర్ చేయను, అందుకే హ్యాపీగా. ఎవరు హీరోయిన్స్ లో మంచి ఫ్రెండ్స్ మీకు? మంజుల, చంద్రకళ. చనిపోయారు కదా ఇద్దరు. చనిపోయారు బాబు. కూడా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, అందరితో కలుస్తాను, అందరితో ఉంటాము. సో మొన్న కూడా వెనియడంలా వాళ్ళంతా ఏదో ఇది పెట్టారు, డిన్నర్. సచ్చు కలుస్తుంటా. నా ఆర్టిస్ట్ అసోసియేషన్ లో నేను ట్రెషరర్ ప్లస్ ఈసీ మెంబర్. ఓకే. సో ఎవ్రీ మంత్ కలుస్తాం కదా అందరూ, మీటింగ్స్ అది ఇది. ఇద్దరు సడన్ డెత్ కదమ్మా, మంజుల గారు అంతే డెత్, అంటే చంద్రకళ గారు కూడా. ఎంత అందంగా ఉంటారు చంద్రకళ గారు. ఒకే ఒక పాప కదా, రేష్మ. ఏం చేస్తున్నారు ఇప్పుడు తను? దాని ఏదో సినిమా అది ఇది చేస్తుంది, ఏదో చేస్తూనే ఉందిలేండి, వెబ్ సిరీస్. ఎప్పుడన్నా వచ్చి కలుస్తుంటారా? వాళ్ళ సిస్టర్స్ అంతా ఇప్పుడు మనం కూడా కలిసాం. చంద్రకళ సిస్టర్స్, ఒక సిస్టర్ లండన్ లో ఉంది, అమృత్ కళ అని. నేను వెళ్తే అక్కడ కలుస్తాను. రవి కళ ఎక్కడ ఉంది, మేము కలుస్తుంటాం. ఒకతే పాప కదా చంద్రకళ గారికి, రేష్మ అంతే. హ్యాపీగా ఉన్నారు కదా. ఎన్ని సినిమాలు వాళ్ళ అమ్మవి. మీ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ, కానీ బాగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు ఇప్పుడున్న జనరేషన్ తో కూడా మీరు. అదొకటే మీకు ప్లస్. ఎందుకంటే మీరు అంతా మలేషియా వెళ్ళిన ట్రిప్స్, సింగపూర్ వెళ్ళిన ట్రిప్స్. ఇప్పటికి మాకు యూట్యూబ్ లో అప్పుడప్పుడు వస్తుంటది, మలేషియా ఫ్లైట్ లో డైమండ్స్ డబ్బులు అన్ని పోగొట్టుకునే ఎంజీఆర్ లత గారు. నిజమా అది? నిజమే. ఎలా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయారా? కాదండి, ఫ్లైట్ లో వదిలేసింది. నాతో వచ్చిన మా కజన్ సిస్టర్ ఫ్లైట్ లో, నేను బిజినెస్ క్లాస్ లో ఉన్నాము. అప్పుడు ఆవిడ వచ్చి ఎకనామీలో ఉన్నది, ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చి నా ఇందులో పెట్టేసిందంట. అప్పుడు నేను చూడలేదు. నేను వస్తే రజనీ గారు, కమల్ హాసన్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నందువల్ల మమ్మల్ని ఫస్ట్ తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు తర్వాత ఏదో బస్సులో వచ్చారు, బ్యాగ్ ఎక్కడన్నా
అక్కడ మీ సీట్ నాకు చెప్పనే లేదే నన్ను, మీరు చూస్తుంటారు అనుకున్నానండి. ఉమ్, అది నేను చాలా ఇదైపోయినాడు, అబ్బో డైమండ్స్ అది ఇది అన్ని పోయాయి. తర్వాత ఒక 4 ఆఫ్టర్నూన్ 3:30, 4 ఇక్కడ వీళ్ళు విషయాలు కార్తీ వాళ్ళందరూ టెలిఫోన్ ఏదో చేశారనుకోండి, మా ఎయిర్పోర్ట్ వాళ్ళు దొరకలేదు. 4 o'clock ఒక ఆయన ఒక ఆరెంజ్ సాయిబాబా డ్రెస్ ఆరెంజ్ చేసుకుని వచ్చారు. అప్పుడు వచ్చేసి మాకు ప్రొడక్షన్ మేనేజర్ ఎవరు ఉంటే అడిగారు, లతా గారు అక్కడ ఉన్నారు. అమ్మా உங்களுதாம்மா பாருங்க, ஏதோ காணாம போயிடுச்சு, நான் ஹெல்ப் பண்ண வந்தேன் உங்களுக்கு, பார்த்தா உங்க ఫోటో இருக்குது, అన్నీ అలాగే ఉండండి, డబ్బులు డైమండ్ జ్యువెలరీ ఏది తీయలేదు. ఉమ్, నేను తీసి ఇవ్వడానికి కూడా వెళ్ళిపోయాడు. ఓకే. మిరకల్. ఎన్ని డైమండ్స్? ఒక 30 lakhs కుంటే డైమండ్స్ వాల్యూ అంత ఎందుకులేండి. ఓకే. సో బట్ తీసుకోవాలంటే తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. సమ్ టైమ్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అదే మీ కష్టపడ్డ సొమ్ము అంతేనా? ఎక్కువ జ్యువెలరీ బాగా వాడతారు కదా మీరు, బాగా ఇష్టం మీకు? ఇష్టమే. మా అమ్మ కొనేవాళ్ళు, నాకు అంత పెద్ద పెద్ద ఇది కాదు, ఏదో కొంచెం వాడతాను అంతే. సో చిరంజీవి గారు అంటే ఇండస్ట్రీకి అక్కడ ఇక్కడ అందరికి బాగా కావాల్సిన వ్యక్తి, అవునండి. అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. 1980s రీయూనియన్ కూడా అవునవును. మీ హీరోయిన్స్ అంతా కూడా కలుస్తూ ఉంటారు. ఆయన ఇనిషియేట్ తీసుకుని ఆయన ఇంట్లో కూడా చేశారు. రియల్ లైఫ్ లో మీరు చూసిన చిరంజీవి గారు, నేను screen మీద చేసినప్పుడు మీరు నేను చూసిన అదే star hero. లవ్ ఇన్ సింగపూర్ సినిమాలో చిరంజీవి గారు కూడా చేశారు తెలుగు భాషలో. ఆ. రంగనాథ్ గారు, చిరంజీవి గారు. Hmm. తమిళ్లో మలయాళంలో ప్రేమ్ నజీర్, జైన్. సో అప్పుడు సింగపూర్ అంతా వెళ్ళాం, చాలా బాగా ఫ్రెండ్లీగా ఉండేవారు చిరంజీవి గారు. ఇప్పుడు రీసెంట్ గా మాట్లాడారు, లత గారు మీ ఇంటికి వచ్చి ఒకరోజు కాఫీ తాగి వెళ్తాను, నేను మా బ్రదర్ తో ఉంటే మా సిస్టర్ తో మాట్లాడాలి అన్నారంట. Hmm. రండి చిరంజీవి గారు, ఎప్పుడో వెల్కమ్, ఎప్పుడు మీరు హైదరాబాద్ వస్తే కూడా మా ఇంటికి రావాలి అన్నారు. Hmm. వెరీ నైస్ పర్సన్, జెంటిల్మెన్. ఓకే. అప్పుడున్న వాళ్ళతో బాగా ర్యాపో బాగా మెయింటైన్ చేస్తారు. అవును. సో నేను ఒక స్టార్ అయ్యాను అదే ఉండదు, షుడ్ మెయింటైన్ లైక్ దట్. ఎస్, అందుకనే మెగాస్టార్. కరెక్ట్. సూపర్. ఇప్పుడున్న హీరోస్ ఎవరు బాగా ఇష్టం అమ్మా మీకు తెలుగులో? అందరు ఇష్టమండి, ఎవరికైతే అందరు ఇష్టం, మంచి ఏం బాగా చేస్తే వాళ్ళు ఇష్టం అంతే. Hmm. అని సినిమా ఏదో మంచి సినిమా ఉంటే చూస్తాను, Hmm. ఎవరు బాగా చేస్తే వాళ్ళు ఇష్టం అంతే. ఏం చూసారు రీసెంట్ గా తెలుగు? రీసెంట్ గా చాలా రోజులు అయింది చూసి. పుష్ప చూడలేదా? చూడలేదు. సో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు తెలుసు కదా పేర్లు తెలుసు, అందరూ. అందరు తెలుసు, ఎందుకు తెలీదు. ఆ. మహేష్ బాబు, కృష్ణ గారు. మీరు యాక్ట్ చేసేటప్పుడు ఇంత వాళ్ళు అదే. ఎన్టీఆర్ అదే. మనవడు, ప్రభాస్. అవును. ఉమ్, ఆ పిక్చర్ అది ఎన్టీఆర్ గారు సన్ యాక్ట్ చేశారు ఒక సినిమా, మేమంతా చేసామే, యాదవ్ కి బారాత్, తెలుగు వర్షన్. ఓకే ఓకే ఓకే. బ్రదర్స్ గా చేశారు, ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు. అవునవునవును. ఆ. ఓకే ఓకే. సో అది ఒక పిక్చర్ ఆయనతో చేసిందంటే కదా. బాలకృష్ణ గారు సో ఇప్పుడు తమిళ్లో చేస్తున్నారు కానీ ఇప్పుడున్న స్టార్స్ తో తెలుగులో చేయట్లేదు మీరు? తెలుగు, ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళాలండి, నాకు ఇక్కడ పని ఉంటుంది కదా, ఆఫీస్ పని ఉంది, అది ఉంది, బిజీగా ఉంటాను. ఏదైనా మంచి సినిమా వస్తే చేస్తాను అంతే. ఓకే. సీరియల్ చేస్తే ఎవ్రీ మంత్ 5 days 6 days అడిగారు, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, హైదరాబాద్ లో, అక్కడెక్కడ ఆంధ్రాలో. నాకు ఇక్కడ పని ఉన్నాయి కదా. ఓకే. ఇక్కడ ఆఫీస్ చూస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు. అవును, ఇక్కడైతే కన్వీనియంట్ ఈవినింగ్ 6 o'clock వచ్చి చేస్తాను. సినిమా అయితే ఏదో అవుట్డోర్ 2-3 రోజులు ఉంటుంది అంతే. సీరియల్స్ అలా కాదు కదా, కంటిన్యూస్ గా పోతానే కంటిన్యూగా ఉంటుంది. ఏం ఫుడ్ తీసుకుంటారు ఇప్పటికి? 70 దాటినా కానీ ఎక్కడ మీ 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 హెల్త్ విషయంలో మీరు తీసుకునే కాదండి, నేను జాగ్రత్తలు నిజంగా గ్రేట్. మెడిటేషన్, ప్రాణాయామం, ఇవన్నీ అన్ని తింటాను, తక్కువ తింటాను. ఓకే. నాన్ వెజ్ తినరా? అన్ని తింటాను. తింటారు నాన్ వెజ్. మార్నింగ్ వాకింగ్ చేస్తారు? మార్నింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం, మెడిటేషన్ అన్ని చేస్తాను. ఇంకొకటి డాన్సర్. డాన్స్ ఇప్పుడు చేయటం లేదు. అప్పుడు చేశారు కాబట్టి బాడీ స్ట్రాంగ్ గా ఉంది. ఆహాహా, చాలా మంది డాన్స్ వదిలేస్తే వెయిట్ వేసేస్తారు. మనం చూసుకోవాలని ఉంది మన హెల్త్. ఓకే. హెల్త్ ఇంపార్టెంటే కదా, ఎంత సంపాదించినా హెల్త్ లేకపోతే. సూపర్. ఎనీహౌ మంచి విశేషాలు షేర్ చేసుకున్నారు లతమ్మ. చాలా బిజీగా ఉన్నారు, అయినప్పటికీ అడగగానే టైం ఇచ్చారు. ఆల్వేస్ వెల్కమ్ మా ఇంటికి, మన ఇల్లులాగా అని చెప్పారు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా తెలుగు ప్రేక్షకులకి? అందరికీ గాడ్ బ్లెస్ యు ఆల్. సో మన తెలుగు అమ్మాయి, మన ఎంజీఆర్ లత గారు సో తమిళనాడుకి వచ్చి ఏలేశారని చెప్పుకోవచ్చు. సో నిజంగా గ్రేట్ అమ్మా. ఇంత వయసు వచ్చినా, ఇన్ని సినిమాలు తీసినా, ఇంత సంపాదించినా, ఎన్నో చూసుంటారు ప్రపంచంలో, అయినప్పటికీ ఇప్పుడు కూడా గ్రౌండెడ్ గా ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఉంటేనే మనిషికి వాల్యూ.
సో మన డబ్బుకు కాదు మనకు వాల్యూ ఇస్తారని అని నమ్ముతారు కాబట్టి మీరు అలానే ఫాలో అవుతున్నారు. ఇలానే ఉండండి. మిమ్మల్ని చూసి మేము కూడా చాలా నేర్చుకోవాలమ్మా. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో Thank you, మచ్. thank you. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.